అసలు మీ ఊళ్ళో నిన్న ఇక్కడ తీసుకొచ్చేసి ఆ పిల్లల ఇద్దరి బాడీలను కూడా ప్రవీణ్ ఇంటి ముంగడనే ఆ, గొయ్యి తీసి అక్కడ పాతి పెట్టారు కదా. మీ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? సంతోషంగానే అనుకుంటున్నాము. సంతోషంగానే. ఎందుకు? ఎందుకు అనవసరంగా చంపేసిండు పిల్లగాళ్ళని. పొరగాళ్ళని చంపిండు, అమ్మాయిని చంపేసిండు. అంటే తనే చంపేశాడని మీకు కన్ఫర్మ్ అయిపోయింది? కన్ఫామ్గా అది కన్ఫామ్గా చంపుతా అని అన్నాడు. ఆల్రెడీ వాళ్ళ తల్లికి ఎరికే, నాయనకి ఎరికే, పెద్ద అన్నకి సదా ఎరికే, అందరికి వాళ్ళ కుటుంబం విసారుకొని చంపుదామని ప్లాన్ మీదనే పకడ్బందీగా ప్లాన్ తోటి చంపేసిండ్రు. అంటే వాళ్ళ చంపిన ఒక ప్రవీణ్కి ఇలాంటి శాస్తి జరగడం మంచిదే అంటారు? మంచిదే, ఇంటి ముంగట పెడితే మంచిగా ఉంటుంది. రేపు ఎప్పుడైనా ఎప్పుడైనా మన జైలు నుంచి రాకుండా ఉండడు కదా, వస్తాడు కదా. ఇంట్లో నుంచి తెల్లారి లేవంగానే ముందట వచ్చిండు అనుకో, నా కొడుకు ఇటు ఒక కొడుకు పెద్ద కొడుకు పైన ఉన్నాడని గుర్తింపు కావాలి. ఇట్లాంటి బుద్ధులు మళ్ళీ ఏరే మనిషి చేయకూడదని మంచిగా ఊరు పెద్ద మనుషులు అందరు కలిసే ఇట్లాంటి ఇంకో మనిషికి బుద్ధి రాకూడదు, చేయకూడదని బుద్ధి రావాలని ఇట్లా ఇంటి ముంగట పెట్టించినాం.